అధికారం పోయిన తర్వాత జగన్కు జ్ఞానోదయమైందా? ఇంటా బయట ఆరోపణలతో అధినేత ఆలోచన మారిందా? మళ్లీ పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసే పనిలో పడ్డారా? తరచూ పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న జగన్ క్యాడర్ని ఉత్సాహపరిచేందుకు ఎలాంటి స్కెచ్ వేశారు? ఓల్డ్ ఫార్ములాని తెరపైకి తెస్తున్నారా? మారానంటున్న అధినేతను మళ్లీ క్యాడర్ నమ్ముతారా? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలు కార్యకర్తలను వెంటాడుతున్నాయా? అసలు వైసీపీ పూర్వ వైభవం తీసుకొస్తానని చెబుతున్న జగన్ సరికొత్త వ్యూహం ఏంటి? ఏం చేయబోతున్నారు? లెట్స్ వాచ్. అధికారం పోయిన తర్వాత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం కనీసం ఆయన్ని టచ్ కూడా చేయలేదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకు ఆయన చుట్టూ ఉన్న నేతలు అధికారులు బలైపోతున్నారు. నేతలపై కేసులు, అధికారులపై వేటు, ఇవన్నీ తట్టుకోలేక పలువురు వలసబాట పట్టడం మొదలుపెట్టారు. చివరకు మిగిలేదెవరో అనే స్థాయిలో భారీగా వలసలు జరుగుతున్నాయి. చివరకు ఏపీలో వైసీపీ ఉందా అనే స్థాయికి వచ్చేసింది అంటే అతిశయోక్తి కాదు. పార్టీ వాళ్లే కాకుండా ఎన్ఆర్ఐ నేతలు సైతం జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ వైఎస్ వారసుడే కాదని కాసింత ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. ఇక జగన్ పనైపోయింది చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో పరిస్థితి తీవ్రతను గమనించిన జగన్ పార్టీని ప్రక్షాళన చేద్దామనే నిర్ణయానికి వచ్చారట. కింది స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ పునర్నిర్మాణం చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా క్యాడర్లో అసంతృప్తిని పోగొట్టి ఆగ్రహంతో ఉన్న వారిని చల్లార్చి పార్టీ పట్ల అన్ని వర్గాల్లో నమ్మకాన్ని కలిగించేందుకు సరికొత్త ఎత్తులు వేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. జగన్ కొత్త గేమ్ ప్లాన్ మొదలు పెట్టారు. 2011లో అనేక సవాళ్లతో పార్టీని స్థాపించి జైలుకెళ్లినా నిరాటకంగా నడిపించిన గడ్డు రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో జగన్ అరెస్టుకు తోడు రాష్ట్ర విభజన వ్యవహారం కలిసొచ్చింది. అయితే ఈసారి ఆ పరిస్థితి లేదు. దీనికి తోడు గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనే అపవాదు మూటగట్టుకుంది. వైసీపీ పార్టీ ఫలితంగా ట్రిపుల్ డిజిట్ నుంచి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఏపీ ఓటర్లు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పబ్లిక్ మీటింగ్ లో ఒకటే స్లోగన్, మీరు నేను దేవుడు అంటూ కార్యకర్తలను గాలికొదిలేశారు. దాని ఫలితమే కనీసం అసెంబ్లీ సమావేశాలకు రాని పరిస్థితి ఆ పార్టీది. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి పార్టీ క్యాడర్కు నేతలకు పని లేకుండా చేశారు. ఓటమి కారణాలను పక్కన పెట్టేసి తిరిగి కార్యకర్తలకు యాక్టివ్ చేయాలని భావిస్తున్నారు జగన్. వలసలకు బ్రేక్ వేద్దామని డిసైడ్ అయిపోయి ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టారట. పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ చేసిన జగన్ ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశాలు చేపట్టారు. ఓటమితో డీలా పడిన కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ విజన్ ను స్పష్టంగా తెలియజేస్తూ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. జనవరి చివరి నుంచి ప్రతి జిల్లాలో 2 రోజులు పర్యటిస్తారని చెబుతున్నారు. కార్యకర్తతో స్వయంగా మాట్లాడి సమస్యలు తీరుస్తారని స్పష్టంగా తేల్చి చెప్పారు జగన్. కూటమి ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్న వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. కార్యకర్తలకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలన్నది తన ఆలోచన అని క్లారిటీ ఇస్తున్నారు. వైసీపీ వీడిన వారి స్థానంలో కొత్తగా నేతలను ఎంపిక చేసి క్యాడర్లో జోష్ నింపుతానంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే రెడీ అవుదామని పిలుపునిస్తూ పార్టీకి కార్యకర్తలకు గ్యాప్ లేకుండా సెట్ చేసే పనిలో పడ్డారు. తాను మారిపోయానంటున్న జగన్ మాటలను గమనించిన క్యాడర్ తమ కష్టాలను ఏకరువు పెట్టడం మొదలు పెడుతున్నారు. అయితే గతంలో ఆయన మాటలు నమ్మి మోసపోయామని అంటున్నారు కొంతమంది నేతలు. ఉన్నదంతా ఖర్చు పెడితే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి తమను నట్టిట్ట ముంచారని చెబుతున్నారు మరి కొంతమంది. మళ్లీ అధికారంలోకి వస్తే అలాంటి వ్యవస్థను తీసుకురారని నమ్మకమేంటని గుసగుసలాడుకుంటున్నారు ఇంకొంతమంది. మొత్తానికి జగన్ తో పాటు కార్యకర్తలకు జ్ఞానోదయమైనట్టు కనిపిస్తోంది. జగన్ ఏం చేయబోతున్నారు? క్యాడర్లో నమ్మకం కలిగిస్తారా? వలసలకు బ్రేక్ వేసి పార్టీని గాడిలో పెడతారా? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ అండ్ సీ.